ఈరోజు ప్రోగ్రాం వచ్చేసి మన బండి రిపేర్ చేయించిన తర్వాతకి ఫస్ట్ కిరాయి అయితే నేను ఛత్తీస్గఢ్కి అయితే వెళ్తున్నాను అనమాట. ఛత్తీస్గఢ్లో లంకపల్లి అనే ఒక విలేజ్ ఉంటుంది. ఈ విలేజ్కి అయితే నేను ఒక హోమ్ షిఫ్టింగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఐరన్ రేకులు తర్వాతకి హోమ్ షిఫ్టింగ్ సంబంధించిన మెటీరియల్స్ కానీ తీసుకెళ్తాను అనమాట. ఈ లంకపల్లి అనేది మాకు వీళ్ళకి అందరికీ తెలిసిన ముచ్చటే. 100లో 99% అందరికీ తెలిసిన ఊరే. అయితే ఇక్కడికి పొద్దుగాల అయితే బయలుదేరి వచ్చిన. మా వాడికి అయితే కొద్దిగా హెల్త్ బాగాలేదు. చూడండి నేను నిన్న కొన్న వీల్ క్యాపులు ఎట్లా పనిచేస్తాయో ఇంకా కూడా బండ్ల నుంచి తీయలేదు. దాంట్లో ఇప్పుడు మా వాడు టిఫిన్ చేస్తాడు అనమాట. ఇక వచ్చేటప్పుడు చెరుకుల్లో టిఫిన్ కూడా తీసుకున్నాం. ఇక రన్నింగ్లో తినచ్చులే అనేసి చిన్నగా వస్తాను. ఇక మావాడు తిన్న తర్వాతకి ఇక నేను కూడా స్టార్ట్ చేశాను అనమాట తినడం. ఇది మినకపల్లి అంటారు. ఇక్కడ ఒక చింత చెట్టు కింద ఆఫ్ చేసుకొని బండి ప్రశాంతంగా ఉన్నది. ఇక్కడ నేను కూడా టిఫిన్ చేసేస్తాను. ఈరోజు ప్రోగ్రాం వచ్చేసి మన బండి రిపేర్ చేయించిన తర్వాతకి ఫస్ట్ కిరాయి అయితే నేను ఛత్తీస్గఢ్కి అయితే వెళ్తున్నాను అనమాట. ఛత్తీస్గఢ్లో లంకపల్లి అనే ఒక విలేజ్ ఉంటుంది. ఈ విలేజ్కి అయితే నేను ఒక హోమ్ షిఫ్టింగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఐరన్ రేకులు తర్వాతకి హోమ్ షిఫ్టింగ్ సంబంధించిన మెటీరియల్స్ కానీ తీసుకెళ్తాను అనమాట. ఈ లంకపల్లి అనేది మాకు వీళ్ళకి అందరికీ తెలిసిన ముచ్చటే. 100లో 99% అందరికీ తెలిసిన ఊరే. అయితే ఇక్కడికి పొద్దుగాల అయితే బయలుదేరి వచ్చిన. మా వాడికి అయితే కొద్దిగా హెల్త్ బాగాలేదు. చూడండి నేను నిన్న కొన్న వీల్ క్యాపులు ఎట్లా పనిచేస్తాయో ఇంకా కూడా బండ్ల నుంచి తీయలేదు. దాంట్లో ఇప్పుడు మా వాడు టిఫిన్ చేస్తాడు అనమాట. ఇక వచ్చేటప్పుడు చెరుకుల్లో టిఫిన్ కూడా తీసుకున్నాం. ఇక రన్నింగ్లో తినచ్చులే అనేసి చిన్నగా వస్తాను. ఇక మావాడు తిన్న తర్వాతకి ఇక నేను కూడా స్టార్ట్ చేశాను అనమాట తినడం. ఇది మినకపల్లి అంటారు. ఇక్కడ ఒక చింత చెట్టు కింద ఆఫ్ చేసుకొని బండి ప్రశాంతంగా ఉన్నది. ఇక్కడ నేను కూడా టిఫిన్ చేసేస్తాను.